ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త ఎన్నికల్లో విచిత్ర పరిణామం. ఎమ్మెల్యేగా గెలిచాడు, వెంటనే రాజీనామా అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో అందుకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియో రూపంలో తెలుస్తుంది. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మరోసారి ఛానల్స్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధించింది, ఈ విషయం తెలిసింది. అయితే అక్కడ ఒక విచిత్ర పరిణామం చోటు చేసుకుంది. ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ ఏజేఎస్ పార్టీ నుంచి కొత్తగా ఎన్నికైనటువంటి ఏకైక ఎమ్మెల్యే నిర్మల్ మహత్ రాజీనామా చేస్తున్నారు. అంటే తన పార్టీ చీఫ్ సుదేశ్ మహాతో కోసం ఆయన త్యాగం చేస్తున్నారు. సుదేశ్ మహాతోను అసెంబ్లీకి పంపించడానికి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నారని ఆయన ప్రకటించారు. సిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి ఏజేఎస్ పార్టీ అధినేత సుదేశ్ మహాతో ఓటమి పాలయ్యారు. బీజేపీకి మిత్రపక్షమైన ఏజేఎస్యు పార్టీ జార్ఖండ్లో 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది. 10లో 1 మాత్రమే గెలుచుకుంది. అది కూడా కేవలం 231 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో. ఇందులో విజయం సాధించిన నిర్మల్ మహాతో కూడా ఇప్పుడు రాజీనామా చేయబోతున్నారు. మండు స్థానం నుంచి ఎన్నికైనటువంటి ఈయన తన రాజీనామా లేఖను పార్టీ చీఫ్ సుదేశ్ మహాతో పంపించారు. తన రాజీనామాను ఆమోదించాల్సిగా ఆయన అభ్యర్థించారు. తద్వారా సుదేశ్ మహాతో కూడా మండల్లో జరగబోయే ఉప ఎన్నికల్లో పోటీ చేసి అసెంబ్లీకి వెళ్ళే అవకాశం ఉందంటున్నారు నిర్మల్ భావన. ఇక సుహదేశ్ ఏదైతే మహాతో జార్ఖండ్ ముక్తి మోర్చా అభ్యర్థి అమిత్ కుమార్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఇతనితో పాటు ఏజేఎస్యుకి చెందినటువంటి మరో 8 మంది అభ్యర్థులు కూడా ఓడిపోయారు. ఉప ఎన్నికల్లో సుహదేశ్ అనగా గెలుస్తారన్నది కూడా అనుమానంగానే ఉంది.